హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా ఆ వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రేణుక ఎలాగైనా రూప కడుపుతో లేదన్న నిజాన్ని బయట పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలించదని చెప్పుకోవాలి. ఇకపోతే రేణుక గట్టిగా వరిచి అసలు రూప గర్భవతి కాదు అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇలా చేస్తున్నారు, నా మాట ఎవరు ఎందుకు వినిపించుకోవట్లేదు, పెద్దయ్య ఆ రాజు రూప అందరినీ మోసం చేస్తున్నారు పెద్దయ్య అని చెప్పి గట్టిగా కేకలు వేయడంతో ముత్యాలిక రూపారాజు ఇద్దరిని కూడా గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటుంది. రాజు రూప అలానే చూస్తూ ఉంటారు. మరి రాజు రూప నిజం బయట పెట్టకపోయేసరికి ముత్యాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు నువ్వు ఇలా నించొని మాట్లాడుతున్నావంటే దానికి కారణం నా కూతురు, నీ ప్రాణాలు నిలబడడానికి గల కారణం నా కూతురు. ఎందుకు అంటే ఆ రోజు నువ్వు 2 కిడ్నీలు ఫెయిల్ అయి పాడైపోయి బాధపడుతుంటే నా కూతురు తన కిడ్నీ ఇచ్చి నిన్ను కాపాడింది అన్న నిజాన్ని ముత్యాలకు తెలియడంతో ముత్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రూప గర్భవతి కాదన్న నిజాన్ని బయట పెట్టాలనుకున్న రేణుక కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. మరి నిజంగా రూప గర్భవతి కాదన్న నిజం బయటపడినా కూడా ముత్యాలేక రూప తనకి కిడ్నీ ఇచ్చిందన్న విషయం గుర్తుండడంతో మరి ఏం చేయబోతుంది? నిజంగా రూపని దగ్గరికి తీసుకొని తన ప్రాణాలను నిలబెట్టిన దేవతగా మరి మాట్లాడబోతుందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే అందరూ కూడా వనభోజనాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటు ఇటు తిరుగుతూ ఆటలాడుతూ గెంతులు వేస్తూ ఉంటారు. అప్పలనాయుడు వచ్చి అందరూ కూడా కూర్చోండి ఇక భోజనం చేద్దాం అని అంటూ ఉంటే, సరే సరే అందరం భోజనాలకు కూర్చోండి అని చెప్పి అందరూ కూడా భోజనాలకు కూర్చుంటారు. విరూపాక్షి మాత్రం భోజనాలకు కూర్చుంటేనే సరిపోదు, ఇప్పుడు వనభోజనాలలో భర్త భార్య ఇద్దరు కలిసి ఒకే ఆకులో భోజనం చేయాలి, ఒకరికొకరు తినిపించుకుంటే చూడడానికి చాలా సరదాగా ఉంటుంది అనగానే, ఏంటమ్మా మాకు పరీక్ష అని చెప్పేసి అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. అప్పలనాయుడు ముత్యాలు పక్క పక్కన కూర్చుంటారు. ధనాలు భర్త కూడా పక్క పక్కన కూర్చుంటారు. తర్వాత మల్లేష్ అలాగే వరాలు రాజు రూప అందరు కూడా పక్క పక్కనే కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇకపోతే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా వచ్చేస్తారు. మమ్మీ నేను లోపలికి వెళ్తాను, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసి నీకు సైగ చేస్తాను మమ్మీ, నువ్వు అప్పుడు వచ్చేసే అనగానే, సరే దీపక్ వెళ్తూ వెళ్తూ నాకు ఆ ఫోన్ ఇచ్చి వెళ్ళు అనగానే, సరే మమ్మీ అని చెప్పేసి దీపక్ ఇక విజయాంబికకు ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఫోన్ ఇచ్చి వెళ్ళిపోగానే అలానే చూస్తూ ఉంటుంది విజయాంబిక. బాగా ఆకలిగా ఉంది దీపక్ అని చెప్పి అనగానే, సరే మమ్మీ నేను చెప్తాను అప్పుడు వచ్చేసే అనగానే, సరే అని చెప్పేసి అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇకపోతే రాజు అలాగే అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఒకరికొకరు తినిపించుకుంటూ చాలా సరదాగా వనభోజనాలు గడిచిపోతూ ఉంటాయి. దీపక్ కూడా వస్తాడు. మందారం ఎదురు చూస్తూ ఉంటే, దీపక్ రా సమయానికి వచ్చేసావు, మందారం ఒక్కటే ఉంది ఎలా ఏంటి అని చెప్పి ఎదురు చూస్తున్నాం, సమయానికి వచ్చి మంచి పని చేసావు, ఇద్దరు కూర్చొని భోజనం చేయండి అనగానే, సరే మామయ్య అని చెప్పేసి దీపక్ కూడా మందారం పక్కన కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక రేణుక కూడా వచ్చేస్తుంది. రేణుక కూడా రాగానే, రేణుక నువ్వు కూడా భోజనం చేయమ్మా అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు, సమయానికి వచ్చావు కదా, కానీ నీకు జోడీ లేదు కదా, అంటే పెళ్ళైతే నీకు కూడా భర్త ఉంటాడు కదా, ఇద్దరు కలిసి భోజనం చేయాలని ఊహించుకున్నావా ఏంటి అనగానే, అది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే, ఇంకా తనకి పెళ్ళి కాకపోవడం ఏంటి, తనకు భర్త కూడా ఉన్నాడు, మనందరం కలిసి భోజనం చేస్తున్నాం కదా, కానీ తన భర్త మాత్రం ఇక్కడే వనభోజనాలు తిరుగుతూ ఆ గడ్డి ఈ గడ్డి మేస్తూ ఉంటాడు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందరూ అలానే చూస్తూ ఉంటారు. రాజు రూప బాగా నవ్వుతూ ఉంటే రేణుకకి బాగా కోపం వస్తూ ఉంటుంది. అందరూ కూడా భోజనంలో ఎంజాయ్ చేసి ఇది చేస్తూ ఉంటే రేణుక మాత్రం అందరికీ వడ్డిస్తూ అటు ఇటు తిరుగుతూ బాధపడుతూ ఉంటుంది. కావాలని రాజు రూప ఇద్దరు కూడా విడదీయాలని చూస్తూ ఉంటుంది. ఇకపోతే మందారం అలాగే దీపక్ భోజనం చేస్తూ ఉంటారు. ఏంటి దీపక్ వెళ్ళి అక్కడే ఉండిపోయాడు, నాకు సైగ చేస్తానని చెప్పాడు కదా, నన్ను కూడా రమ్మని చెప్పాడు, వాడేంటి ఇంకా రాలేదని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, ఇకపోతే రేణుక మాత్రం భోజనం పెడుతూ ఉంటే స్వీట్ బాక్స్ కోసం వెళ్ళగానే అక్కడ తేలు కనిపిస్తుంది. తేలు కనిపించగానే ఆ తేలుని తీసుకొచ్చి రాజు రూపల దగ్గర పెడుతుంది. రూపకి ఆ తేలు కుట్టి తను ఎగిరి గంతులు వేస్తుంటే అప్పుడు తన గర్భవతి కాదని నిజం బయట పెట్టాలని, కాకపోతే ఆ తేలు పాక్కుంటూ వెళ్ళి ప్రతాప్ కాళ్ళ దగ్గర ఉండగానే అది చూసిన విరూపాక్షి ఆ తేలుని
చేత్తో గట్టిగా పట్టుకొని దూరంగా విసిరేస్తుంది. తన చేతికి కుట్టి నొప్పి వస్తున్నా కూడా తెలియని దానిలాగా నటిస్తూ ఉంటుంది. ఇకపోతే రేణుక మాత్రం గట్టిగా అరిచి గీపెట్టి, నా మాట ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు, రూప గర్భవతి కాదు నాకు తెలుసు, కావాలంటే ఎవరినైనా ఇది టెస్ట్ చేసి కనుక్కోండి అని చెప్పి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు రేణుక అనగానే, నేను చెప్పేది నిజం అత్తయ్య, కావాలంటే ఆ రాజు రూపని కనుక్కోండి అనగానే అలానే అందరూ కూడా చూస్తూ ఉంటారు. రాజుని అలాగే రూపని ఇద్దరిని కూడా నిలదీసి అడిగినా కూడా వాళ్ళు సమాధానం చెప్పకపోయేసరికి వెంటనే నోరు తెరిచి గట్టిగా అరుస్తూ ఉంటుంది ముత్యాలు. వెంటనే నా కూతుని అనే రైట్స్ నీకు ఎక్కడివి, ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంటే అది నా కూతురు పెట్టిన భిక్ష, ఆ రోజు నా కూతురు కిడ్నీ ఇవ్వకపోతే నీ ప్రాణాలు పోయేవి అని చెప్పేసి గట్టిగా విరూపాక్షి కేకలు వేస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ముత్యాలు షాక్ అయిపోతుంది. మరి నిజంగా ఆ రోజు రూప కిడ్నీ ఇచ్చిందన్న నిజం తెలిసినా కూడా మరి ముత్యాలు రూప గర్భవతి కాదన్న విషయాన్ని బయట పెడుకో మరి అందరి ముందు అరిచి గీపెడుతుందా, అసలు ఏం జరుగుతుంది, రూప గర్భవతి కాదన్న నిజం మరి తెలుసుకున్న ముత్యాలు కూడా తనకి కిడ్నీ ఇచ్చి ప్రాణాలను కాపాడిందన్న రూపని వెనకేసుకొని వచ్చి తనకు సపోర్ట్గా ఉండబోతుందా?